నమస్తే ఎన్ టుడే న్యూస్ కి స్వాగతం. ఏలూరు జిల్లా జిలుగుమిల్లి మండలం జిలుగుమిల్లి గ్రామంలో కేంద్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి వెళ్లి అందుతున్నాయా లేదా అని తెలుసుకోవడం కోసం ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు ఏలూరు జిల్లా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు చాట్రతి ప్రసాద్ అన్నారు. శనివారం పల్లెకు పోదాం అనే కార్యక్రమం జిలుగుమిల్లిలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ అనేక సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రభుత్వాలకు జరుగుతోందన్నారు. అయితే ఆ పథకాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నట్లు చెప్పుకోవడం సరికాదన్నారు. ఏలూరు పార్లమెంటరీ బీజేపీ అభ్యర్థిగా గారపాటి సీతారామాంజనేయులు నియమించబడ్డారన్నారు. అయితే మండలంలోని 12 పంచాయతీలలో 12వ తేదీ నుండి ప్రతి ఇంటికి వెళ్లి కమలం గుర్తుకు ఓటు వేయాలని, గడప గడపకు వెళ్లి తీరాలని పార్టీ ఆదేశించినట్లని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యురాలు వెంకటలక్ష్మి, పల్లెకపోదాం మండల కన్వీనర్ గుడ్ల రాము, కో కన్వీనర్ రేపాక గోపాలం, బీజేపీ మండల ఉపాధ్యక్షులు సుబ్బారెడ్డి, నాయకులు కోల లక్ష్మణ్, నాయకులు పాల్గొన్నారు. కొంచెం కూడా హిందుత్వ భావాలు ఉన్నప్పుడు ఏంటంటే ఇటువంటి కార్యక్రమాలు ఏదైనా చేస్తే మమ్మల్ని కూడా ఆగండి, మా వంతు మేము సహకారం చేస్తాం. మీరు కూడా ఇక్కడ మాకు ఏదైనా అవసరం ఉందనుకోండి, ఇదిగో ఎలాగే ఏమన్నా బీజేపీ మోడీ గారి విషయాలు కానీ మేము కూడా పెడతాం. దాని సహకారం మీరు ఇవ్వండి, మా సహకారం కూడా మీకు. భజనలకి వచ్చారు కానీ నాకు ఎక్కడ ఉంది, నాకు బదిలీ చేయించే కార్యక్రమాలు కూడా అంతమంది నాకు.